ఇప్పుడు ఎత్తుపళ్ళు వస్తున్నాయి పిల్లల్లో, లేకపోతే వంకర పళ్ళు వస్తున్నాయి, ముందుకి వెనక్కి వస్తున్నాయి అంటే జనరల్గా మన పేరెంట్స్లోని అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వస్తాయండి. అలా కాకుండా ఉన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి అలవాట్లు ఉంటాయి, కొన్ని నోట్లో వేలు పెట్టుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా ఎత్తు వంకర పళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి క్లిప్పుల చికిత్స అందరూ మనం బయట చూస్తాం కదా, దాని ద్వారా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళని పర్మనెంట్గా లైఫ్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటంటే కేవలం చిన్న పిల్లలకి మటుకే క్లిప్పులు పెట్టుకునే అవకాశం ఉంది. ఒక వయసు దాటిపోతే క్లిప్పులు పెట్టుకోలేమో అని అనుకుంటారు. కాదు, మీరు ఏ వయసులో ఉన్న 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు వేసుకుని ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళని ఒక వరుసలోకి తెచ్చుకుని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. రెండోది, ఈ క్లిప్పుల చికిత్స సంవత్సరాల ట్రీట్మెంట్ అనుకుంటారు. కాదు, 12 నెలల నుంచి 18 నెలల లోపల మీకు ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తొచ్చేస్తాయండి, ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది అని కొంతమంది పేషెంట్ల దగ్గర వింటున్నాం. కరెక్ట్ డాక్టర్ చేస్తే 100% ప్రోటోకాల్స్ ఫాలో అయితే ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలా చేయగలిగితే కనుక 100కి 100% క్లిప్పుల చికిత్స 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మళ్ళీ ఎత్తుపళ్ళు బయటకు వచ్చే అవకాశమే లేదు. మేము పార్థాలో అయితే రీటైనర్స్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ తర్వాత కూడా రీటైనర్ అని ఇచ్చేది కూడా కనిపించకుండా ఎస్ఎక్స్ రీటైనర్స్ పల్చగా ఉండే ట్రేలు మాదిరి ఇస్తున్నాం. సో పేషెంట్కి అది కూడా ఇబ్బంది లేదు. కొంతమందికి అసలు బయట తీసి పెట్టుకునే అవకాశం లేకుండా వెనకాతలు పర్మనెంట్ రీటైనర్స్ ఇస్తున్నాం. సో క్లిప్పుల చికిత్స అనేది బ్యూటిఫుల్గా ఉంది, హాయిగా ఎవరైనా చేయించుకోవచ్చు.